నమస్కారం గురువుగారు. శ్రీమాత్రేనే ఉంది. గురువుగారు, పెళ్లి అంటే అన్ని విధాలుగా చూసుకొని, ముందుగా అసలు వాళ్ళ జాతకాలు కలుస్తున్నాయా లేవా? అన్నీ కలిసిన తర్వాతే చూసి వాళ్ళ పెళ్లి చేస్తారు కదా! సో, అలాంటి వాళ్ళకి కూడా ఎన్నో గొడవలై డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. అసలెందుకంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఈ మధ్య కాలంలో జ్యోతిష్యం అనేటటువంటిది చాలామంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోవడము, చిన్న చిన్న వాటికి గొడవలు పెద్దగా చేసుకొని, సమస్యని భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూసి చేసుకోవడం అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి మానవ పరిస్థితిలో చాలా ఎక్కువైపోయింది. దీనికి కారణం ఏంటి అంటే గనక, ఇక్కడ జాతక లోపము కావడానికి కొన్ని కారణాలుంటాయి. దీనికి 2 రకాలండి. ఒకటి స్వయంకృత అపరాధము. అంటే మనం చేసినటువంటి తప్పులకు మనల్ని వదిలి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఒకటి. 2 జాతక లోపాలు ఒకటి. ఈ 2 కారణాల వల్లనే భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గిపోవడం, ప్రేమ తగ్గిపోవడం లేదా పరస్త్రీ వ్యామోహంలో పడిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అవి జరగడానికి జాతకరీత్యా ఉండవలసినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగా చెప్తాను. జాతకంలో గనక కుజదోషం అనేటటువంటిది ఉంది అని అనుకోండి, స్త్రీకి గానీ, పురుషుడికి గానీ ఒకటికి మించి వివాహాలు జరిగేటటువంటి అవకాశాలు. అదే స్త్రీకి అయితే వైధవ్యం పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదే జాతకంలో కాలసర్పదోషం ఉంది అని అనుకోండి, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులుంటాయి. ఫైనాన్షియల్‌కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇలా ఈ కాలసర్పదోషం వల్ల జాతకంలో ఇలాంటి దోషాలు ఉంటూ ఉంటాయి. మూడవది జాతకంలో ఆశ్లేష నక్షత్రంలో గనక ఎవరైనా జన్మించినటువంటి వారుంటే, వాళ్ళ జీవితంలో వివాహానికి, సంతానానికి, ఆరోగ్యానికి, ఫైనాన్షియల్‌కి నాలుగుటికి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకములైనటువంటి దోషాలు జాతకరీత్యా ఉండేటటువంటి లక్షణం. సరే జాతకమంతా మీరన్నట్టు జాతకమంతా బాగానే ఉందండి. అయినా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అయినా విడిపోతున్నారు అనడానికి గల కారణం ఏంటి అంటే గనక, జాతక విశ్లేషణలో తప్పకుండా చూడవలసినటువంటిది సప్తమ భావం చూడాలి. లగ్న భావం అనేటటువంటిది చూడాలి. అంటే మనం పుట్టినప్పుడు తనుస్థానం శరీర స్థానం అనేటటువంటిది దాన్ని లగ్నంగా సూచించడం జరిగింది. ఇక్కడ లగ్నాన్ని ఎవరూ కూడా అంచనా వేయడం లేదు. ఇప్పుడు లగ్నాన్ని కరెక్ట్‌గా కాలిక్యులేషన్ చేసి అంచనా వేస్తే మనిషి యొక్క స్వభావాలు అనేటటువంటివి తెలుస్తాయి. ఇప్పుడు ఫలానా మీరున్నారండి. మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకిచ్చారు. మీరు పెళ్లి సంబంధం చూస్తున్నానండి అని చెప్పారనుకోండి. మీకొచ్చేటటువంటి సంబంధాల యొక్క లిస్ట్ గనక చూస్తే, మీ మైండ్ సెట్‌కి వచ్చేటటువంటి అమ్మాయి మైండ్ సెట్‌కి అసలు కాలిక్యులేషన్ కుదురుతుందా లేదా? అనేటటువంటి జెన్యూన్‌గా చూసి చెప్తే 100% మీరన్నట్టుగా మ్యారేజెస్ అనేటివి విడిపోకుండా ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. పెద్దలు కుదిరించకుండా వాళ్ళే జీవితాల్ని అన్నిటిని సరిదిద్దుకుంటున్నారు. అలాంటి కారణాల చేత జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులుంటున్నాయి. ఇక్కడ ప్రేమ వివాహానికి కొన్ని పరిధులున్నాయి. పెద్దలు కుదిరించినటువంటి పెళ్ళిళ్ళకు కొన్ని పరిధులనేటటువంటివి ఉన్నాయి. ప్రేమ వివాహంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు ఏమీ ఉండవు. వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకుంటారు. కానీ పెళ్ళికి అలా కాదు. పెళ్ళి అనేటటువంటి పెద్దలు కుదిరించిన తర్వాత రేపు కష్టమైనా, నష్టమైనా ఏదైనా పెద్దలు వస్తారు అనేటటువంటి సపోర్టింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెద్దలు కుదిరించినటువంటి పెళ్ళిళ్ళు సహజంగా విడిపోవు. మాక్సిమం విడిపోవు. కానీ ప్రేమ పెళ్ళిళ్ళు విడిపోతూ ఉంటాయి. బికాజ్ వాళ్ళకి జాతకాలు అవసరం లేదు. అట్రాక్షన్ అనేటిది ఒకటే ముఖ్యంగా ఉంటూ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడడానికి కారణమవుతూ ఉంటున్నాయి. అలాగే మీరన్నట్టుగా విడిపోతున్నారు అనడానికి 100% జాతక లోపము ద్వారానే ఎక్కువగా విడిపోయేటటువంటి సమయాలు, సందర్భాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి తప్పుల వల్ల, వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి ఇబ్బందుల వల్ల విడిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఆ దోషాలు తొలగిపోవాలంటే వాళ్ళు ఎటువంటి పూజలు చేసుకోవాలి? ఇక్కడ గొడవలు రాకుండా ఉండడానికి గల కారణాలు ముఖ్యంగా లైఫ్ అంటేనే, మ్యారేజెస్ అంటేనే అడ్జస్ట్‌మెంటు, అరేంజ్‌మెంటు. ఈ 2 ఉంటే గనక ఎవ్వరు కూడా విడిపోరండి. ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని మనం భూతద్దంలో పెట్టి పెద్దదిగా చేశామనుకోండి, దాన్ని అనవసరంగా మనము రోడ్డు మీదకి ఇడిచామనుకోండి, అది ఎప్పటికైనా నష్టాన్నే కలుగజేస్తుంది గనక, అలాంటి కష్టాలు, నష్టాల్లో పడకుండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యాభర్తలనేటటువంటి వాళ్ళు అండర్‌స్టాండ్ ఉండాలి. అడ్జస్ట్‌మెంట్ చేసుకునేటటువంటి వ్యవస్థలో ఉంటే ఏ సంబంధమైనా విడిపోదు. నువ్వెంత, నేనెంత అనుకుంటే అది ఎప్పటికైనా విడిపోయేటటువంటి బంధమే. అందులోనూ అనుమానాలనేటివి పెరిగిపోతున్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక యుగంలో అనుమానాలు, అలాగే ఈ బరువు బాధ్యతలు ఇవన్నీ పెరిగిపోయేసరికి ప్రతి ఒక్కరికి ఈ వస్తువు నాది అనుకున్నప్పుడు దాని మీద ఎంత హక్కు ఉంటుందో, అదే హక్కులనేటటువంటివి మనుషులు కూడా వినియోగించుకుంటున్నారు. అలాంటి పొరపాట్లు చేయడం ద్వారా కూడా మనుషులు విడిపోతూ ఉన్నారు. కనుక ఇప్పుడు జాతకంలో లోపం ఉందండి. జాతకంలో లోపం ఉన్నప్పుడు పెళ్ళికి ముందు చేయించుకోవాలా? లేదా పెళ్లి తర్వాత చేయించుకోవాలా? అనే ఆలోచనలు కూడా చాలా మట్టుకుంటాయి. ఇప్పుడు కొంతమంది
తెలిసి తెలిసి జాతక లోపం ఉంది అని అంటే పెళ్ళికి ముందే మనం పరిష్కార మార్గాలు చేసుకోవాలి. అయ్యో! మాకు పెళ్లి అయిపోయిందండి, మాకు అప్పుడు ఎవ్వరు చెప్పలేదండి అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటి వారికి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దానికి అంటే దేనివల్ల గొడవలొస్తాయి? ఫస్ట్ మెయిన్ థింగ్ దేనివల్ల గొడవలొస్తున్నాయి? మీ జాతక లోపం వల్ల వస్తుంది. జాతక లోపం ఉందనుకోండి, దానికి రెమెడీస్ ఉన్నాయి. జాతక లోపం ఏమీ లేదు, అయినా గొడవలు పడుతున్నారు. దానికి కారణం ఏంటి? కౌన్సెలింగ్. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పేటటువంటి కౌన్సెలింగ్ కావాలి. ఇక్కడ ప్రతీదీ జాతకాన్ని ముడిపెట్టడానికి వీలు పడదు. ఎందుకంటే జాతకంలో అన్నీ బాగున్నా కూడా గొడవలు పడుతున్నారంటే వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం. వ్యక్తిగతంగా వాళ్ళ దాంట్లో లోపాలుండడము ప్రధాన కారణం విడిపోవడానికి తప్ప, ఇక్కడ జాతక లోపం ఉంది అనుకోండి, దానికి పరిష్కార మార్గాలు ఎన్నో రకాలుగా భగవంతుడు మనకు అందించాడు. అలాంటి పరిష్కారాలు చేశామనుకోండి, వాళ్ళు విడిపోవడానికి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ జాతకం అంతా బాగుండి వీళ్ళ దాంట్లో లోపం ఉంది అనుకోండి, తప్పకుండా కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇవ్వాలి. భార్యాభర్తలకు ఈ మధ్య కాలంలో అర్థం చేసుకునేటటువంటి స్వభావాలు చాలా తక్కువ మందికి ఉన్నాయి. అలా అర్థం చేసుకునేటటువంటి స్వభావం లేనటువంటి వాళ్ళకి ఒక 2, 3 స్టేషన్స్‌లో తప్పకుండా కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఉండేటట్టు మనం చూడాలి. చాలా మట్టుకు ఎవరు విడిపోవాలి అని చాలా మట్టుకు ఎవరు ఆలోచించరు. కాకపోతే అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మేము మళ్ళీ కలుస్తామండి, మేము చిన్న చిన్న తప్పులు చేసాం, మాకు కౌన్సిలింగ్ ఇవ్వండి, లేదు మా జాతకం మీద లోపం ఉంది అనంటే వాళ్ళు వ్యక్తిగతంగా అడిగినప్పుడు దానికి సమస్యకు ఏంటి పరిష్కారం అనేటటువంటిది ఆలోచన చేసి, ఇటు దైవ మార్గమా లేదా కౌన్సిలింగా, ఈ 2 ఆలోచన చేసి వాళ్ళకు గనక నచ్చచెప్తే గనక 100% మీరన్నట్టు ఏ సంబంధాలు కూడా విడిపోవండి. ఇక్కడ జాతక లోపం ఉంటే రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనిషిలోనే లోపం ఉంది అని అనుకోండి, ఇక్కడ తప్పకుండా ఒక వ్యక్తిని కూర్చోబెట్టి అసలు నీ సమస్య ఏంటో తెలుసుకొని ఇద్దరిని కూర్చోబెట్టాలి. ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తే అన్ని రకాలుగా మ్యారేజెస్ అనేటివి విడిపోకుండా ఉంటాయండి. అయితే గురువుగారు, వాళ్ళ మధ్యలో సఖ్యత పెరగాలి అంటే వాళ్ళు ఏం చేస్తే బావుంటుంది? అయితే ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఒక క్రతువు చెప్తాను. నిమిషాంబికాదేవి అనేటటువంటి అమ్మవారు ఉంటుంది. ఆ నిమిషాంబికాదేవి అమ్మవారి యొక్క వ్రతం చేసుకోవడం వల్ల భార్యాభర్తలు 100% కలిసి ఉండడానికి ఆ అమ్మవారు ఏదో ఒక దారి అనేటటువంటిది చూపిస్తుంది. అది కూడా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు, మాకు గొడవలు తగ్గాలండి, మాకు చీటికి మాటికి కోపాలు వస్తున్నాయి, ఆవేశాలు వస్తున్నాయి, డబ్బు అనవసరంగా వృధా ఖర్చు అయిపోతుంది, ఇంట్లో మాకు మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు, మేము ఇద్దరం విడిపోవడం మాకు అసలు ఇష్టం లేదండి, మేము కలిసే ఉండాలి అనుకుని ఇద్దరు ఎవరైతే నిమిషాంబిక అమ్మవారి యొక్క వ్రతం అనేటటువంటిది చేస్తారో వాళ్ళు జీవితంలో విడిపోయేటటువంటి దాఖలాలు కనిపించవు. ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయే తప్ప విడిపోవాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళ మైండ్లోకి రాకుండా ఉంటుంది. కనుక మీరు ఎవరైనా భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గింది, లేదు మా ఇద్దరికీ కూడా కలిసి ఉండేటటువంటి అవకాశం లేదు, లేదా మేము కలిసి ఉండాలనుకుంటున్నాం కానీ పరిస్థితులు మమ్మల్ని కలవనివ్వడం లేదు అనుకున్నటువంటి వారు తప్పకుండా నిమిషాంబిక అమ్మవారి యొక్క వ్రతం చేయండి. తప్పకుండా మీ జీవితంలో సఖ్యత అనేటటువంటిది పెరుగుతుంది. ప్రేమ, అనురాగం అనేటటువంటిది తప్పకుండా చిగురించేటటువంటి అవకాశాలు ఉంటాయండి. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీమాత్రే.